ఇంకా లేదనుకుంటా డాడీ. నేను అడిగితే లేదని చెప్పారు. సరే, మనం వెళ్ళి చూసొద్దాం. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మాట్లాడొస్తాం. అయ్యా, ఎలాగైనా నా బిడ్డను బయటికి తీసుకురండి అయ్యా. సరే తారక్, పద. పదండి డాడీ. అయ్యా, నీలవేణి, బాధపడకమ్మా. జరిగిందేంటో తారక్ మొత్తం చెప్పాడు. నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. నాకు చాలా భయంగా ఉందయ్యా. నా చెల్లెళ్ళు, అమ్మమ్మ, నాన్న ఏమవుతారోనని మనసంతా ఒకటే ఆందోళనగా ఉందయ్యా. ఎవరికేమీ అవ్వదు, అందరూ బాగానే ఉంటారు. నువ్వు మాత్రం ఏడవకుండా ధైర్యంగా ఉండు. నేను లాయర్తో మాట్లాడాను, ఆయన వస్తున్నారు. అంతా ఆయనే చూసుకుంటారు, కంగారు పడకు. డాడీ చెప్తున్నారు కదా, ఏడవకు, నీకేం జరగదు. ఎవరండి మీరు? అక్యూజుడితో మాట్లాడుతున్నారు? సార్, నేను నీలవేణి మావయ్యను. చెప్పండి సార్, ఏంటి విషయం? జరిగిందంతా చెప్పారు. ఏ సెక్షన్ మీద కేసు పెట్టారు సార్? నీలవేణి చాలా మంచి అమ్మాయి సార్, తను అలా చేసి ఉండదు. సార్, మీ కాంటాక్ట్ సర్టిఫికెట్ మాకేం అవసరం లేదు. ఆ హాస్పిటల్లో ఉన్న అబ్బాయి పరిస్థితి ఒక క్లారిటీ వచ్చాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని డిఎస్పీ గారు చెప్పారు. అందుకే ఇంకా సిఎస్ఆర్ కూడా చేయకుండా వెయిట్ చేస్తున్నాం. సిఎస్ఆర్ కూడా చేయలేదు అంటే కాంట్రాక్ట్ సెక్యూరిటీ బేస్ చేసుకుని ప్రస్తుతానికి తనని బయటకు వదిలిపెట్టొచ్చు కదా సార్? అలా వదిలిపెట్టలేం సార్. కావాలంటే కోర్టులో బెయిల్ అడిగి చూడండి, ఇస్తే తీసుకెళ్ళండి. కేసు పెట్టి రిమైండ్ చేయడంతో మా పని అయిపోతుంది సార్. ఏంటయ్యా, హాస్పిటల్ నుంచి న్యూస్ ఏమైనా వచ్చిందా? లేదు సార్, ఇంకా ఏ న్యూస్ రాలేదు. సరే సార్, నేను మా లాయర్ వచ్చాక మాట్లాడతాను. ఓకే సార్. నీలవేణి, నువ్వు ధైర్యంగా ఉండు, మేమిక్కడే ఉంటాం. ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటాను. పదండి డాడీ. కూర్చో.